హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. లాంగ్ బ్లాగ్ వచ్చేసి చాలా రోజులైంది పెట్టక. సో ఈరోజైతే లాంగ్ బ్లాగ్ చేస్తున్నాను. షార్ట్స్ వీడియోనే ఆల్టర్నేట్ డేస్లలో అప్లోడ్ చేస్తున్నా. సో 1 వీక్ అలా అయిపోయింది లాంగ్ బ్లాగ్ అప్లోడ్ చేయక. సో అందుకనేసి ఇంక ఈరోజు లాంగ్ బ్లాగ్ చేస్తున్నానండి. ఇంకా సింపుల్గా ముగ్గు అయితే వేస్తున్నాను. ఎప్పట్లాగా నాకు వచ్చిన డిజైన్స్లోనే ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఇంకా నైట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసరట్లు వేద్దామనేసి నైట్కి అయితే నేను ఒక 2 గ్లాసెస్ పెసరట్లు, అంటే పెసరట్లు కాదు, పెసలు నానేసాను. నైట్కి నానేస్తే మార్నింగ్ లేచి మిక్సీకి పట్టేసి పెసరట్లు వేసుకోవచ్చు అనేసి నైట్ ఒక 2 గ్లాసెస్ అలా పెసలు నానేసాను. ఇంకా మార్నింగ్ లేవంగానే అవి పెసలు ఓపెన్ చేసి చూశాను, అవి నానిపోయాయి. ఇంకా మార్నింగ్ లేచి గీజర్ ఆన్ చేశాను. గీజర్లో నీళ్లు వేడి అయ్యేలోపు ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చుకొని బ్రష్ చేసేసుకొని స్నానం చేసేసాను. స్నానం చేసిన వెంబడే ఇంకా బయట ఇలా ముగ్గు వేసేసాను. ముగ్గు వేసేసి ఇంకా దేవుడికి దీపం పెట్టేశాను. సో అది బ్లాగ్లో చూపించలేదు. సో దీపం పెట్టేసి ఇంకా కర్రీకి అనేసి నేను చిక్కుడుకాయ కర్రీ, కొంచెం మామిడికాయ ఉండే, మామిడికాయ పప్పు చేశాను. సగం మామిడికాయ ఉంటే ఇంకా దాంట్లో కొంచెం లైట్గా చింతపండు వేసి మామిడికాయ పప్పు చేశాను. చెప్పాను కదండి నేను పెసలు నైట్గా 2 గ్లాసులు నానబెట్టేశాను అనేసి. ఇంకా మార్నింగ్ లేచి ఒక 2 ఆనియన్స్ కట్ చేసి బౌల్ పెట్టుకొని అందులోనికి ఆనియన్స్ వేసి ఒక 10 మినిట్స్ అలా ఆనియన్స్ని ఫ్రై చేసేసాను. ఇంకా ఈలోపు చిక్కుడుకాయని నీట్గా కడుక్కున్నాను. ఇక ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చిక్కుడుకాయని క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ 5 మినిట్స్ అలా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. అందులోనికి సరిపడినంత పసుపు, సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ అలా మొత్తాన్ని కలిపి ఒక 2 మినిట్స్ మళ్ళీ మొత్తాన్ని ఫ్రై చేసేసాను. సో ఇక చిక్కుడుకాయ కడిగి పెట్టేశానని చెప్పాను కదండి, ఆ చిక్కుడుకాయ మొత్తం ఇంకా బాండీలో వేసేసి ఇంకా ఆల్మోస్ట్ చిక్కుడుకాయ మొత్తం కలిపేస్తున్నాను. సో ఇక్కడ చిక్కుడుకాయ మొత్తం వేసి కలిపేసి పెట్టేశాను. పక్కన స్టవ్లో మాత్రం ఆల్రెడీ నేను రైస్ పెట్టేశాను. అర్జున్ బాక్స్ కోసం అనేసి రైస్ పెట్టేశాను. ఇక్కడ రైస్, అక్కడ చిక్కుడుకాయ ఫ్రై అవుతుంది. సో చిక్కుడుకాయ అయితే నేను సింపుల్గా చేస్తాను, మీరు ఆల్రెడీ చూసింటారు. సో చిక్కుడుకాయ ఫ్రై అవుతుంది, ఇవతల ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోయింది. సో ఇంకా స్టవ్ ఖాళీ అయింది కాబట్టి దీంట్లోకి నేనేం చేశానంటే పప్పు వేద్దామంటే కుక్కర్లో పెసలు నానేసాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పెసల్లోని మిక్సీకి పట్టేసుకుందాం అనేసి మిక్సీని తీసి కడుక్కున్నాను. మిక్సీని కడిగిన వెంబడి అందులోనికి ఒక వెల్లుల్లి, 2 పచ్చిమిర్చీలు వేసాను. ఎక్కువ స్పైసీ వరుణ్ తినడు కాబట్టి ఒక 2 పచ్చిమిర్చి వేసి పెసలు మొత్తం అందులో వేసేసి లైట్గా సరిపడినంత పసుపు, సరిపడినంత ఉప్పు 2 వేసేసి మిక్సీకి పట్టేసుకుంటే పెసరట్లకు దోశ పిండి లాగా అయితే ఇంకా రెడీ అయిపోతుంది, పెసరపిండి రెడీ అయిపోతుంది. సో ఇంకా సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసాను, మిక్సీకి పట్టేస్తే ఇంకా అది రెడీ అయిపోయింది. అది పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మళ్ళీ చిక్కుడుకాయ మాడిపోతుంది అనేసి చిక్కుడుకాయని ఒక 2 మినిట్స్ అలా కలిపేస్తున్నాను. సో అది మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో కుక్కర్ ఖాళీ అయింది కాబట్టి చెప్పాను కదా అర్జున్కి మళ్ళీ పప్పు చేయాలి అనేసి ఇంకా పప్పుని వేసుకున్నాను. మామిడికాయ హాఫ్ మామిడికాయ కట్ చేశాను, ఒక ఆనియన్ కట్ చేసి అందులోనికి వేసేసాను, పప్పులోనికి వేసేసాను. సో ఫ్రై ఉంది, పప్పు ఉంది కాబట్టి నేను పప్పు కూడా కొంచెమే వేసేసాను. సో అందులోనికి సరిపడినంత కారము వేసేసాను. సో సరిపడినంత పసుపు కూడా వేసేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి ఇంకా కుక్కర్ మూతను పెట్టేస్తున్నానండి. ఒక 5 విజిల్స్ వచ్చేలోపు పప్పు అయితే ఉడికిపోతుంది. ఆ లోపు మనం ఇవతల అంటే కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా పక్కన చిక్కుడుకాయ ఉంది కదండి, చిక్కుడుకాయని కలుపుతూనే ఉన్నాను. సో ఆల్మోస్ట్ చిక్కుడుకాయ మొత్తం ఫ్రై అయిపోయింది. సో అందులోనికి సరిపడినంత కారం వేస్తున్నాను చిక్కుడుకాయకి. సో సరిపడినంత కారం వేసేసి కలిపేస్తున్నాను. ఇంకా లాస్ట్కు ధనియా పౌడర్ సరిపడినంత వేసేస్తే ఇంకా సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.
ధనియా పౌడర్ వేసేసి ఇంకా చిక్కుడుగాయని ఒక 1 మినిట్ అలా పెట్టేసి ఇంకా చిక్కుడుగాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పెసరట్లకు చట్నీ చేయాలి కదండి, అందుకనేసి ఇంకా అది దించేసి చిక్కుడుగాయ కింద పెట్టేసి మళ్ళీ ప్యాన్ పెట్టి పెనం పెట్టేసి పెనంలోనికి పల్లీలను వేయించుతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ పల్లీలు కూడా అవి చల్లగా అయిపోయాయి. ఇందులోనికి నేను పుట్నాలు వేసానండి. చట్నీ ఉత్త పల్లీతోని చేస్తే టేస్ట్ రావడం లేదనేసి నేను పల్లీలు, పుట్నాలు, ఒక వెల్లుల్లి రెబ్బలు, పుదీనా ఆకులు, కరివేపాకు, ఒక సరిపడినంత ఉప్పు వేసాను. ఇంకా సరిపడినంత పచ్చిమిర్చి వేసేసి మిక్సీకి పట్టేసుకుంటే ఇంకా సింపుల్గా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా చట్నీ మొత్తం మిక్సీకి పట్టేసాను. అందులోనికి సరిపడినంత వాటర్ పోసేసుకుంటే ఇంకొక వాయి ఇలా తిప్పేస్తే సింపుల్గా పల్లి చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా పెసరట్లకు పిండి రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది. సో పప్పు అవతల పెట్టేసి ఇంకా వరుణ్కి పెసరట్టు వేసిస్తున్నానండి. వాడికి తినిపియాలి కాబట్టి కొంచెం టైం తొందరగా వేసి ఇచ్చాను అనుకోండి, తొందరగా తినిపిస్తాను. సో అవతల పప్పు విజిల్ వచ్చేస్తుంది. సో ఆ లోపు వరుణ్కి పెసరట్టు వేసాను అనుకోండి, నేను వెళ్ళేలోపు ఒక హాఫ్ అలా పెసరట్టు తింటాడు. మిగతాది నేను వాడికి వెళ్ళాక ఈ పప్పు పోసు వేసాక వాడికి తినిపించేస్తాను. సో వాడికి నెయ్యి అంటే ఇష్టం కాబట్టి పెసరట్టు పైన నెయ్యి వేస్తున్నాను. సో పెసరట్టు అయితే సింపుల్గా బాగా వచ్చింది. వరుణ్ గాడు నేను వెళ్ళేలోపు ఆపు పెసరట్టు తినేసాడు. ఇంకా నేను సింపుల్గా ఇక్కడ పప్పు విజిల్ వస్తుంది అనేసి ఒక 5 విజిల్స్ అలా వచ్చేసాయి. ఇంకా పప్పుని ఓపెన్ చేసి రుబ్బేసాను. ఇంకా వాడికి చట్నీ కూడా వేసేసి వాడికి ఇచ్చేస్తున్నాను. ఇంకా పప్పు 5 విజిల్స్ వచ్చేసాయి. సో పప్పు ఓపెన్ చేశాను. సో ఇంకా ఉడికిపోయింది పప్పు. సో ఇంకా రుబ్బి పోపు పెట్టేస్తే ఇంకా సింపుల్గా పప్పు కూడా, మామిడికాయ పప్పు కూడా రెడీ అయిపోతుంది. సో పప్పును రుబ్బేసానండి, ఇంకా పోపు పెట్టాలి. సో అక్కడ వరుణ్కి ఒక్కొక్క ముద్ద పెట్టేస్తున్నా పెసరట్టు. సో టైం ఉండదు కదా, అర్జున్ కూడా రెడీ అవ్వాలి. సో అర్జున్కి స్నానం చేసుకోమని చెప్పేశాను. ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసేసి అందులోనికి జీలకర్ర ఇంకా పోపువి మొత్తం వేసేసాను. వెల్లుల్లి వేసేసి ఇంకా పప్పు మసులుతుంది, పప్పులోనికి పోపు వేసేసాను. ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ కిచెన్లో మొత్తం వర్క్ అయిపోయింది. ఇంకా వరుణ్కి తినిపిస్తున్నానండి. అర్జున్ కూడా రెడీ అయి వచ్చేసాడు. ఈ గ్యాప్లో అర్జున్కి కూడా పెసరట్టు వేసి ఇచ్చేసాను, వాడు తింటున్నాడు. ఇక్కడ నేను వరుణ్కి తినిపిస్తున్నాను. సో వరుణ్కి తినిపించడం మొత్తం అయిపోయాక ఇంకా అర్జున్కి బాక్స్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ వైట్ రైస్ అలా బాక్స్లో పెట్టేసి ఇంకా సెకండ్ నార్మల్గా పప్పు వేస్తున్నాను. వాడికి చిక్కుడుగాయ ఫ్రై పెట్టాలంటే వద్దు అనేసి అన్నాడు. ఇంకా అందుకనేసి ఇంకా పప్పు వేసేస్తున్నాను. పప్పు సపరేట్గా వేస్తున్నాను. అన్నంలో కలిపి పెడితే మళ్ళీ అది మధ్యాహ్నం వరకు ఇదైపోతుంది అనేసి ఇంకా నేను పప్పు పెట్టేశాను. సో స్నాక్స్కి వచ్చేసి వీళ్ళకి బనానా పెట్టేశానండి. అర్జున్కి, వరుణ్కి స్నాక్స్కి బనానా పెట్టేశాను. సో ఇంకా ఈరోజటి సింపుల్ బ్లాగ్ అండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి ఫ్రెండ్స్.